ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూలై 26వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 26వ తేదీ శుక్రవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అదృష్టమంతా ఈరోజు మీ చేతిలో ఉంటుందండి. చక్కగా మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఊహించని స్థాయిలో మీరు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ఆర్థికంగా మీరు ఈరోజు నిలదొక్కుకోగలుగుతారండి. అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారు. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. అనుకోని విధంగా కూడా మీకు చక్కటిగా మీ యొక్క ఏదైతే పనులు జరగాలి అని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఎంతో సునాయాసంగా జరిగిపోవటం, వాటిలో కూడా మీరు విజయాన్ని సాధించడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే చాలామందికి మాకు కలిసి రావట్లేదు, మాకు ఏ పని చేసినా మేము ఎందులోనూ ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఇట్లాంటి సందేహాలు అయితే ఉంటాయండి. ఇవి గోచార ఫలితాలు కాబట్టి మీరు ఒకసారి గ్రహచార ఫలితాలు కూడా మీరు చూసుకుని మీకు ఎక్కడ మీకు కలిసి రావట్లేదు, ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు దాని తాలూకా నిర్ణయాలను కూడా తీసుకోవటం వల్ల మీకు కలిసి రావటం కానీ, మీరు కూడా ముందుకు వెళ్ళి చక్కగా అన్ని పనులలోనూ మీరు విజయాన్ని పొందడం కానీ అనేది కూడా మీ చేతిలో ఉంటుందండి. ఇక్కడ చెప్పడం గోచార ఫలితాల రీత్యా చెప్పడం జరుగుతుందండి. ఎవరైనా మాకు కలిసి రావట్లేదు, మాకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి అనుకునేవారు మాత్రం మీరు ఒకసారి మీ గ్రహచార పరిస్థితులను కూడా మీరు చూసుకుని దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవటం వల్ల కూడా మీరు ఉత్తమమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చండి. ఏ విషయంలో చూసుకున్నప్పటికీ కూడా మీరు ఏది చేస్తున్నారో అది అంతా కూడా కలిసి రావటం, మీరు అనుకున్నది అనుకున్నట్టే జరగడం కూడా జరుగుతుంది. అయితే కాసింత మానసికమైన ఒత్తిడి, భ్రమ, శారీరక శ్రమ ఇట్లాంటివి మీకు ఆందోళన కలిగించేవి కూడా ఉండబోతున్నాయి. అయినప్పటికీ కూడా వాటిని కూడా మీరు అధిగమించి మీ పనులనైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో అన్ని పనులను కూడా పూర్తి చేయగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి, అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయండి. అంటే ఏ పరిస్థితి మాకు ఇది కలిసి రాదు, మాకు ఇది చేయి దాటిపోతుంది అనుకునే పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి మీకు అనుకూలంగా మారటం, మీకు అనువైన విధంగా ప్రతి పని జరగడం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల పరంగా చూసుకున్నట్లయితే ఏవైనా గతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఈరోజు మీకు వాటన్నిటి నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజునైతే మీరు ప్రశాంతంగా గడపగలుగుతారండి. కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కటి సహాయ సహకారాలు అయితే ఉండబోతున్నాయి. అంటే మీ కుటుంబంతో కలిపి మీరు వారి యొక్క సలహాలను తీసుకోవటం కానీ, వారి యొక్క స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింత బలాన్ని అయితే ఇస్తుందండి. అన్ని రకాలుగా కూడా చక్కగా మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ చేసుకుని వెళ్ళగలుగుతారు. ఖర్చులను మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఊహించని ఖర్చులు కూడా ఈరోజు రావడం, వాటి మీద డబ్బును వెచ్చించడం కూడా జరుగుతుంది. అందువలన ఏ ఖర్చులు అత్యవసరమో మీరు ముందుగానే బేరీజ్ వేసుకుని ఆ ఖర్చుల పట్ల మీరు ఖర్చు పెట్టడం, అనవసరమైన ఖర్చులను వెనక్కి నెట్టడం ఇట్లాంటివి మీరు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఏదైతే దూర ప్రయాణాలు చేస్తే మీకు కొన్ని విషయాలలో కలిసి వస్తుంది అనుకుంటున్నారో అట్లాంటి విషయాలలో కూడా ఈరోజు మీరు దూర ప్రయాణాలను అయితే చేయవలసి వస్తుంది. ఆ విషయాలలో కూడా మీరు ఎవరినైనా తోడు వెంట పెట్టుకెళ్ళడం కానీ, లేదా తగు జాగ్రత్తలను తీసుకోవటం కానీ మీకు శ్రేయస్కరం అండి. ఎవరైతే గృహానికి సంబంధించిన వస్తువులను కానీ, గృహోపకరణాలను కానీ, గృహంలోకి ఏదైనా సంబంధించిన ముఖ్యమైన విషయాలను కానీ ఇట్లాంటివి ఏమైనా కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వాటికి కూడా మీకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. స్థిరచర ఆస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకునే వారికి కూడా ఎప్పటి నుంచో మా కళ నెరవేరట్లేదు, మేము ఆ దిశగా మేము ఏమి చేయలేకపోతున్నామా అని బాధపడే వారికి కూడా కొంతవరకు మీరు దాని మీద ధనాన్ని వెచ్చించడం కానీ, ఆ విధంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారి
మీకు ఒక మానసిక ధైర్యాన్నయితే ఇస్తుందండి. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో విజయం రావటం, ఆ పనిలో మీరు ముందుకు వెళ్ళటం, పని పట్ల మీరు చక్కగా ఒక ఆసక్తిని ప్రదర్శించడం ఇదంతా కూడా మీకు ఒక మంచి వైపుకు దారితీసే విధంగా ఉంటుందండి. గతంలో ఏదైతే చికాకులు ఎదుర్కొన్నారో, ఏదైతే ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో, ఏదైతే ఒక ఆహ్, రాకూడని పరిస్థితి అని అంటే ఎవరికైనా అప్పులివ్వడం కానీ, అవి ఉండిపోవడం కానీ, ఇట్లా మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఒత్తిడిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. ఒక చక్కటి ఉపశమనం కూడా మీకు లభిస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైన రోజు అనే చెప్పవచ్చు. ముఖ్యంగా మీ మాట తీరు గానీ, మీ యొక్క ప్రవర్తన గానీ, ఇతరులని ఆకర్షించే విధంగా ఉంటుందండి. అంటే మీ యొక్క మాటల ద్వారా ఇతరులందరూ సంతోషపరిచే విధంగా ఉంటుంది. ఎవ్వరిని బాధ పెట్టేటట్టు మాత్రం ఈరోజు మీరు మాట్లాడరు. అన్ని విధాలుగా కూడా అందరికీ ఆనందం కలిగించే విధంగా మీ ప్రవర్తన అయితే ఉంటుందండి. ఎంత కోపం వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. మీరు మీకంటూ ఒక విధానాన్ని ఏర్పరచుకొని అందరూ సంతోషంగా ఉండాలి అనే ఒక మనసులో కోరికతో మీరు ఈ రోజునైతే మీరు గడపగలుగుతారండి. అది కూడా మీకు మీ విజయానికి కూడా ఒక మంచి విషయంగా ఉంటుంది. అన్ని రకాలుగా మీకు కలిసి రావటానికి కూడా అది ఉపయోగపడుతుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు మీ తల్లిదండ్రుల యొక్క మాటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు పెడచెవిన పెట్టకుండా వారి సలహాల మేరకు వారి యొక్క ఆశీస్సులను తీసుకొని మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలు కానీ ఏవైతే రాస్తున్నారో వాటి విషయంలో మీరు చక్కటి విజయాలను అయితే పొందగలుగుతారండి. మీరు అనుకున్న స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. అయితే కాసింత మెలకువతో మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను తీసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మీకు ఈరోజు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందండి. ఇక ఈ రాశి ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం అనేది ఉంటుందండి. దానిని కూడా మీరు పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క పనికి తగిన వేతనాన్ని పొందడమే కాకుండా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు కూడా ఈరోజు కాసింత ప్రయత్నంతోనే మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన కాలం అనే చెప్పవచ్చు. మీరు ఆ దిశగా అడుగులు వేయటం వల్ల మీరు సత్ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడిదారులు కానీ విదేశీ వ్యాపారం చేసేవారు కానీ ఉన్నారో పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం మీరు చక్కటి మెలకువతో మీరు వ్యవహరించవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు పెట్టుబడులను పెట్టగలుగుతారు, లాభాలను అయితే పొందగలుగుతారు, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా లాభాల బాటలో మీ వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారు, ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో మీ వ్యాపారంలో పోటీ అనేది ఈరోజు చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దానిని అధిగమించి మీ మీ వ్యాపారాన్ని మీరు విస్తరింపజేసుకోగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును పొందగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే మహిళలు ఈ రాశిలో వారు ఉన్నారో మహిళలు ఉద్యోగస్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి వారి పనిచేసే కార్యాలయంలో చక్కటి గౌరవప్రదమైన స్థానంతో పాటు చక్కటి వేతనాన్ని కూడా పొంది ఈరోజు ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. పని భారం మాత్రం కాసింత ఎక్కువగానే ఉంటుంది. దానిని కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అన్నింటా ముందంజలో ఉండగలుగుతారండి. ఇక వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా మీ వ్యాపార విస్తరణను మీరు చక్కగా కొనసాగించుకోగలుగుతారండి. మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ వారి ఇచ్చే ప్రోత్సాహంతో మీరు మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు వ్యాపారాన్ని. వ్యాపార విస్తరణకు అవసరమైన చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక మహిళల విషయానికి వస్తే మీరు కాసింత ఈరోజు విశ్రాంతి తీసుకోవటం కానీ కాసింత మీ కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయాన్ని గడపగలగటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి.
ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. వారి నుంచి ఇచ్చే ప్రోత్సాహంతో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ మధ్య మీరు ఏదైతే నిశ్చితార్థం కానీ లేదంటే పెళ్లి వ్యవహారాలు కానీ ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ దిశగా మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం, ఆ విధంగా ముందుకు వెళ్ళటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే కోర్టు వ్యవహారాలు లావాదేవీల విషయాలతో సతమతమవుతున్నారో అట్లాంటి వారి విషయానికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మీకు కొన్ని నిర్ణయాలు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా కొంతవరకు మీ కోరిక తీరటం కానీ మీకు ఊహించని విధంగా ఏదైనా మీ యొక్క వ్యవహారం మలుపు తిరగడం కానీ ఇట్లాంటివి మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక ఆచరణాత్మకమైన నిర్ణయంగా ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలని కోరుకోవటం, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు పొందగలగటం సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అన్నింటా కూడా మీ యొక్క మాట పైచేయిగా ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఈరోజు మీరు పొందగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అన్ని రకాలుగా కూడా చక్కటి యోగదాయకంగా ఉండబోతుంది. ఇక అన్ని విధాలుగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటమే కాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలను కూడా జరిపి చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. అయితే ఖర్చులను మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవటం, మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని ప్రణాళికాబద్ధంగా చేసుకువెళ్ళటం వల్ల మీరు రాబోయే రోజులకు ఆర్థిక లావాదేవీలను జరిపే విషయంలో ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు అనేది ఈరోజు పునాది వేసుకోగలుగుతారండి. ముఖ్యంగా మీరు ఏదైతే లావాదేవీలను జరుపుతున్నారో ఆ విషయంలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ అంటే మీ బిడ్డలు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల కోసం కానీ వారి కుటుంబ సభ్యుల కోసం కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కూడా అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే ఎంతకాలంగానో తీసుకోవాల్సిన నిర్ణయాలను పెండింగ్లో పెట్టడం అట్లాంటివి వాటిని ముందుకు తీసుకువెళ్ళటం ఇట్లాంటివి మీకు ఈరోజైతే చేసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అది కూడా మీ విజయానికి ఒక మెట్టుగా ఉండబోతుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా కొంతవరకు ఒత్తిడి, పని భారం కానీ లేకపోతే అలజడి కానీ ఇట్లాంటివి కొంతవరకు ఉన్నప్పటికీ కూడా మీరు ఏ పనిలోనూ కూడా రాజీ పడకుండా అన్ని పనులను కూడా ముందుకు తీసుకువెళ్ళి విజయాలను అయితే పొందగలుగుతారు. చక్కటి లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు కూడా మీకు చేతికి అందడం కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఈ రాశి వారు ఈరోజు ధరించవలసిన రంగు కుంకుమ వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావటానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటానికి అమ్మవారిని ఎర్రని పుష్పాలతో అర్చన చేసి తీపి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దానిని మహిళల కొందరికి ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.